అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ జనరల్ ఫిజిషియన్ మన ఫ్యామిలీ హిస్టరీ, మనకుండే పూర్వాపరాలన్నీ తీసుకుని ఆ తర్వాత డయాగ్నోసిస్తో కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవారు. అటువంటిది జనరల్ మెడిసిన్లో 29 సంవత్సరాల అపారమైన అనుభవం గడించి దేశ విదేశాల్లో కూడా వారి సేవలు అందిస్తూ రోజుకి బహుశా తక్కువలో తక్కువ అంటే మనం 50 పేషెంట్లు లెక్కేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు కదా, రోజుకి 50 పేషెంట్లు అంటే 6 రోజులు వారానికంటే 300 పేషెంట్లు ఈజీగా వారాన్ని చూస్తున్నారు. అలాగే నెలకు ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది, అలాగే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూస్తుంటారో మనం ఊహించుకోవచ్చు. ఆయనే మనందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ రాజేష్ హుక్కాల గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తం మీ కెరియర్లో మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేస్ ఇది అని చెప్పగలుగుతారా? మీరు చాలా కష్టపడి, అంటే డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా ఉండబట్టో వాళ్ళు బ్రతకడం, అలాంటి కేసెస్ అయ్యాయి సార్ మీకు? సో మాది యాజ్ అ మెడిసిన్ ఇట్స్ అ ఛాలెంజింగ్. ఆల్ ద టైమ్ మాకు ఆ డిఫికల్ట్ కేసెస్ అనేవి కనబడుతూనే ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్తో మేము బోల్డ్ అన్ని చూస్తుంటాం. కానీ కొన్ని రిమార్కబుల్ థింగ్స్ ఐ కెన్ రీకాల్ అండ్ టెల్. కోల్కతా నుంచి పేషెంట్ వచ్చారు. సమ్వేర్ దే హర్డ్ అబౌట్ మీ, కేమ్ బ్యాక్. సో అక్కడ ఏంటంటే రక్త కణాలు పడిపోతూ ఉన్నాయి. షీఈస్ అ యంగ్ పేషెంట్, ఫెయిర్లీ రీసెంట్. నేను చెప్పేది లాస్ట్ 6 monthsలో చెప్తున్నాను. సో దట్ ఐ కెన్ రీకాల్ థింగ్స్ ప్రాబ్లీ. అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గిపోలేదు. నా గురించి ఎవరో చెప్పారు, అంటే కోల్కతా బేస్డ్ పేషెంట్స్ కొంతమంది నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు. సో దే కేమ్ ఓవర్. సో దే స్టేడ్ ఫర్ 1 week. సో వాళ్ళు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే దీన్ని ఎలా మార్చాలి, ఇది లైఫ్ లాంగ్ కండిషన్. అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు గో ఫర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తూ ఉంటే ఎందుకో కంప్లీట్ అనలైజ్ చేసిన తర్వాత దిస్ ఈస్ ట్రీటబుల్ విత్ మెడిసిన్స్ అని చెప్పి ఒక వారం కాదు 15 రోజులు అయింది. పెట్టుకున్నాము, వర్కౌట్ చేసాము. ఈవెన్ టుడే హర్ కౌంట్స్ ఆర్ బెటర్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఈవెన్ దో దే లెఫ్ట్ బ్యాక్ టు కోల్కతా. సో వన్ సచ్ థింగ్, బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ సార్. సో ఇంకొక సిమిలర్ కండిషన్, సంబడి కేమ్, సరిగ్గా తినట్లేదు, హెడేక్గా ఉంది, నాన్ స్పెసిఫిక్, కంప్లీట్లీ నాన్ స్పెసిఫిక్, ఏం జరుగుతుందో కూడా తెలియదు, వెరీ నాన్ స్పెసిఫిక్, కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. ఒక 1 month అక్కడ హాస్పిటల్స్లో గడిపేశారు. సమ్వేర్ మన స్టేట్లోనే ఎక్కడి నుంచి వచ్చారు. సో ఫైనల్గా మేము గమనిస్తే తనకి లివర్ ఎంజైమ్స్ ఏదో డిఫాల్ట్ ఉంది, ఫీవర్ వస్తుంది, ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో వీటిని ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. స్టిల్ పేషెంట్ ఏమవుతున్నా డిటీరియట్ అవుతూ ఉన్నారు. ఏది ఈ లివర్ ఇవన్నీ రికవర్ అవుతున్నా కానీ డిటీరియట్ అవుతూ ఉన్నారు. అంటే డిటీరియట్ అంటే జ్వరం తగ్గట్లేదు, హిస్ కాన్షియస్ లెవెల్స్ వేర్ గోయింగ్ బ్యాక్. ఓహో అలా, ఓకే. సో ఎందుకు అవుతుంది ఏంటని చూసి సరే బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు చేశాం. బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు చేస్తే అగైన్ వైరల్ మెనింజైటిస్ ఇలాంటి పిక్చర్స్లో వచ్చింది. ఇది అవ్వకపోవచ్చు, ఎందుకంటే వైరల్ ఇంత డ్యూరేషన్ ఉండదని చెప్పి ఇంకొద్దిగా ఫర్దర్ అనాలిసిస్ ఇస్తే ఫైనల్గా దాంట్లో కనపడింది టీబీ అని. సో టీబీ టుక్ అబౌట్ నియర్లీ 45 days తనకి రికవరీకి. సో హీఈస్ డూయింగ్ వెల్ నౌ. సో ఇలా ఇన్స్టెన్సెస్ సో మెనీ ఆఫ్ దెమ్ వి కమ్ అక్రాస్. సో రొటీన్గా చూస్తూనే ఉంటాం ఇలాంటివి. చాలా. దెర్ వాస్ వన్ మోర్ I can talk about fairly recent. 92-year-old gentleman, liver cancer, on chemotherapy, came with a slow heartbeat. ఎందుకు ఈ స్లో హార్ట్ బీట్ ఉందని గమనిస్తే ఆయనకి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ ఉంది. ఎక్కడో పెరిఫెరీలో చూపించారంట, అది ఎవరు పికప్ చేయలేదు. వర్చువల్లీ ఆయన్ని ఎమర్జెన్సీలో తీసుకొని హార్ట్ అంటే రివైవ్ చేసి దానికి స్టెంట్స్ వేసి నౌ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇలా రకరకాలుగా ప్రజెంటేషన్స్ అవుతూ ఉంటాయి. సో అక్కడ పేషెంట్ ఫీడ్బ్యాక్ వచ్చేది ఏంటంటే, సార్ ఎందుకు వాళ్ళు గమనించలేదు, మీరు ఎందుకు గమనించారు అంటే, దట్ ఈస్ షియర్ ఎక్స్పీరియన్స్, దట్స్ నథింగ్ ఎల్స్. చాలా ఐ థింక్ మీకు ఇంట్యూటివ్ మెడిసిన్ అని కూడా అనొచ్చా సార్? ఇంట్యూటివ్గా చాలా విషయాలు మీరు పికప్ కదా సార్, అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ లెర్న్. అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, హాఫ్ సాల్ట్ అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు చేయలేదు, నేనేం కొత్తగా చేయాలి. సో ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు అ డిఫరెంట్ డైరెక్షన్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ హెల్ప్స్. చాలా గొప్ప విషయం సార్. అందుకే మీరు జనరల్ మెడిసిన్లో ఉండడం, అంటే ఇటువంటి కేసు సాల్వ్ చేయడానికి చాలా మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది సార్.